మా పావేంది ఆదాయం పొట్టలు వస్తాడు, మా బాగా పొట్టలు వేస్తాడు. ఒక్కరికి నేను చూస్తానవరా? కాదు బా, నువ్వు లోపలేమో చేస్తానని ఒక్కరికి చూస్తానా. అరే బర్రింతుందని ఆగమ వచ్చిండ్రా. మరి తలుపులు ఎందుకు వేసినా బా? ఒక్కరు ఇట్లా వస్తాయి, బర్రింతాను కదా, ఒక్కరు ఇట్లా వస్తాయి, కలుపులు వేసుకున్నా. దానికి అరే వచ్చి చూసుకోండి రా మరి. ఏ బా, నీడ నమ్మకం ఉంది నాకు. అన్న అడిగినావానే? అలికేందే అన్న? మరి నువ్వనే? మా బావ వెళ్తానే అడిగినట్టే అంతేనా? మరి వాసన అనిపిస్తుంది. మా బా పొద్దున పెనకాయలు తీసిండు, అదే వాసన. అది పెనకాయల వాసన కాదు, ఏదో వస్తుంది. అరే పోయినవు నువ్వు అడుక్కున్నావురా? నమస్కారం. నమస్తే పంతులు గిట్లాసినది మీతో మాట్లాడే ఫోన్ పెద్ద మనుషులు ఎడగలుగుతారు. మీరు ఊరు విషయంగా మాట్లాడేది ఉన్నది, పట్టించుకుంటారు చక్కగా. వచ్చిన పని చెప్పరా? ఎందుకంటే గంగదేవి ముచ్చలేదు చక్కగా చెప్పు. లేదు మీరు పెద్ద మనుషులు ప్రతి సంవత్సరం బోనాలు జరుపుతాను, అది మీకు తెలుసున్నది. కానీ కాకపోతే మళ్ళీ అమ్మవారి బోనాలు జరిపించాలనే కోరికతోటి మీకు జ్ఞాపకం చేయాలని మళ్ళీ వచ్చినది. ఇప్పుడు బోనాలు జాతర జరిపిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అయ్యా, ఇంతకుముందు ఆ తల్లే ఆ రాక్షసుల బారి నుండి మనం కాపాడింది. కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఊరు చల్లగా ఉంటుందని కోరుతాను. ఎవరో చెప్పిన కట్టుకథలు నమ్మి ఊరి ప్రజలు పిచ్చర్ చేసి సొమ్ము చేసుకున్నారు అనుకుంటారా మీరు అనుకుంటలేవు, కానీ నేనున్నా మాత్రం జరగదు. అన్న చెప్పింది నిజమే. అమ్మవారట మంత్రాలట ఊరు కాపాడిందట. అయ్యా అమ్మవారి గుళ్ళు ఎవరో దొంగలు నగలెత్తుకపోయినాడయ్యా. విన్నారు కదా, నగలు పోయినాయట. ఆమె నగలు ఆమె కాపాడుకోలేదు, కానీ ఊరి ప్రజలను ఊరిని కాపాడుతారట. పోయి ఆ నగల సంగతి చూడండి, జాతర సంగతి ఆలోచిస్తాను. నమస్కారం పెద్ద మనిషి, పిలుస్తామని. అయినా ఊరి ప్రజలు కాపాడాలని తెలుసుకొని పో. సరే ముందు దారా చీకటి అవుతుంది పోమ్మ. సరేనన్నా. మనం ఈ ఊళ్ళోనే ఇక్కడికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం. మనం ఏ పని అయినా చేసుకొని బతకాలి ఇక్కడనే మనం. నువ్వు ఈ ఊళ్ళో బతకలికి వస్తానవా? అయితే నీ సావు కూడా ఈ ఊళ్ళోనేరా. ఏం కాదు, భయపడకు, మనం పోదాం. భయపడకు. కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం ఇవ్వలే చీకట్లా ఈ ఊళ్ళో పని చేసుకొని బతకడానికి వస్తాను. ఈ లెవెల్లో మమ్మల్ని బెదిరిస్తాడయ్యా. ఏ పిచ్చడా, వాళ్ళు జోలికి ఎందుకు పోతాను? అడు కట్టేవాడు కొట్టానా? అడు ఇక్కడికి వెళ్ళి ఈ రాత్రి పూట ఏంది ఆ పిల్లని తీసుకొని వస్తాను. ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చేవారికి ఇవ్వాలైందయ్యా. దండ అమలు
అమలు ఎడిపోయినారా అమలు 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 ఎడిపోయినారా అమలు ఇది అమలు అమ్మా అమ్మా ఏం బాగున్నారు ఎదినట్టున్నాయిగా. మనం భోజనానికి ఎట్లుంటుందిరా ఏ మాటకి ఏం తక్కువ బాంబార్ది సింతిత్తు పలిసిన బలుతాను వరలేసి తొక్కుతా తొక్కుతా నైంటి తాగి తొక్కు నా దాగ రాదు బా నారుతో పాటు కాయి దీనిలో కొరమట్లు వెళ్తున్నావా అరే ఎక్కరా పట్ట పట్ట అలవాట ఎక్కరా 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 ఎక్కడ పోతాను రా పట్ట పట్ట అరే కదువు అయింది బా ఇప్పుడు. అరే అది కొర్రమట్ట కాదు కానీ నువ్వు రారా అదేంటిదో కానీ తండ్రిరా అరే పైకి ఫస్ట్ ఇంతున్నది కొత్త కంచులు ఉండి ఇలా ఇవాళ అందరికన్నా పోవాలరా ఇవాళ పెద్ద కొరమట్ట మిట్ట నేను కూడా అంగట్లో పోయి షాపులు కొనుక్కొచ్చుకోవాలి. బా ఆగరా నేను కూడా వస్తానా. రారా ఈ కాలు రెక్కలైనా కడుక్కున్నాను రారా బర్లకు నీళ్ళు పెట్టాలి దొడుకోవాలరా కాల ఆడ ఇద్దరు ఆయగారా ఎందుకు రా నెత్తుకోకుండా ఏం కాల పడిపోయిందిరా బంగారం అసలు కొర్రమట్ట కూడా వచ్చినాయి. కొర్రమంట పాడు ఇదే బా నైట్ పూట ఆ బైరాపక్క కూడా నిలబడక బా ఎందుకురా మేము కొంప వేసి ఆ బైరానికి నీ పాలు పెడతారు. మళ్ళీ ఏమైందిరా ఇలా బంగారం అసలు కొర్రమట్ట కూడా వచ్చిన బా నీ కొర్రమంట వాడతాడు కదరా ఇక ఓతన కానీ కళ్ళన కదా పరాదు. ఇక అరే మోటార్ బంద్ చేసి రాలే కదా బైక్ అడిగి పోవాలి. నాన్న నేను కూడా వస్తా నాన్న నేను కూడా వస్తా నాన్న వద్దు బిడ్డ పురుగు పూసి ఉంటుంది. నేను కూడా ఇగో మహిళా సంఘం మీటింగ్ అట నేను పోతానా నువ్వని తీసుకొని పో. సరేదా నాన్న టైర్ కిందేమో పడ్డట్టుంది నాన్న. ఏముంటుందిరా రౌతుంటుంది. నేను మోటార్ బంద్ చేసేస్తా భయపడకు. సరేనా నీకు భయం అనిపిస్తున్నాను వీళ్ళు. సరేనా ఎందుకు పుట్టిందో పుట్టింది ఎందుకు పుట్టిందో పుట్టింది.
ఈ మక్కడి పంతారా ఏం తెలిపి పందేటి వీడెంతో తాడైపోయి దున్నబుల్లే కుప్తాను. ఓ సాయిలు ఎట్రా ఆగబోతున్నావు సావడానికి పోతా సత్త కత్తే కనుక మోటార్ బంద్ చేసుకోరా జరా. నీకన్నా మానవుడు వాళ్ళు సావాలని పోతున్నాయి మోటార్ పని చేయడం రావాలి. ఒక మంచి దత్తానే మీకు జోకులు అవుతానే అట్లా కాదురా సాయి, ఎందుకు వస్తాను ఏ కారణం మీద వస్తాను అందుకే అడిగింది. ఇంట్లో పిల్లంతో ఇవన్నీ బాధలు పడలే కానీ సర్దామని పోతా. నువ్వు బాగా బలిచి మోటార్ బంద్ చేయమంటాను. కాదురా మాకు లేవారా బాధలు, నాకు లేవారా పెళ్ళం, వీడికి లేదా పెళ్ళం. మగజాత అంతా చచ్చిపోతే మొగోడు అనేటోడు ఎక్కంటారా. సాయి గారికి పట్టి 20 పైసలు ఇచ్చిరండి. ఇచ్చిండు. సరే సరే సరే. అయ్యో సాయన్న మా బావ కానీ కాదు, నాకే ఇన్ని బాధ ఉంటే నేను ఎప్పుడు చచ్చిపోతాను. నీ జత్తా నిజంగానే చచ్చుతున్నాడా? నువ్వు అన్నప్పుడు మానలేదు, నీ అన్నప్పుడు అది వచ్చింది. ఏంటే మళ్ళీ చెప్తాను. నా పైసలు ఇచ్చిన కానీ అత్తమ్మ పైసలు ఇయ్యలే. మాట ముందుగా చెప్పవా, ఇప్పుడు చెప్తాను. ఓ సాయన్న, ఓ సాయన్న. మళ్ళీ ఏమైందే? ఇగో సాయన్న, మా బావ చెప్పింది నిజమే. ప్రతి ఇంట్లో వీళ్ళు ఉంటాయి, అంత మాత్రం చచ్చిపోతారానే. సాగు ఒక్కటే పరిష్కారం కాదు. చెప్పే మళ్ళీ ఫోన్ చేసినావు. అత్తమ్మ పైసలు కూడా ఇచ్చిండట, నేనే మర్చిపోయినా. మీరు నాకు గండాలన్నారు. అన్న ముత్తన్న నీ బాధలు తట్టుకున్న వల్ల కాదే. నేను పోతానే. సాయన్న నాకే ఇన్ని బాధ ఉంటే నేను రౌతుకు తాడు కట్టుకొని బాధ ఉంటా. నేను చత్త పోయిగా. ఏంద్రా ఇది? కాదు బా, సచ్చడు మనం ఆపుతావానే. అరే ఇదివరకు దాకా మనతో కలిసి ఉంటారా వాడు, వాడికి ఏమైనా అయిందనుకో మన అంటారా. అందుకే వాడిని తీసుకొచ్చానికైనా పోతారు. నేను నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను. అన్న మన ఊరికి మళ్ళీ ఏదో అయింది. మన ఊరికి బతుకుదామని వచ్చిన తండ్రి కూతుర్లు మొన్ననేమో పొలానికి నీళ్లు పెడదామని పోయినా ఆ రాములు వాని కొడుకు కనబడకుండా పోయినే. మాకు తల్లే దిక్కురా. అయ్యారు ఊళ్ళో జరిగే సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఆ తల్లే దిక్కు. ఊళ్ళో సమస్యలు బాధలు పోగానే తల్లివరంట. ఊళ్ళో సమస్యలు బాధలు రాగానే తల్లి దిక్కంటారు. మనుషులం కదా, ఊళ్ళో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా. తల్లి రావాల్సిన పని లేదు కదా. అయ్యా అన్నా, మనకి ఎక్కడైనా నిజం తెలుస్తుందానే? మనకు నిజం తెలవడానికి ఇదే చివరి అవకాశం. అన్నా పోయి అడిగిరానా. అన్న ఏం సంగతే, ఎటాచిరు దారి కూర్చోడు దారి. అన్న ఏం సంగతే గీయాలకు తీటచ్చారు. నా రోజు రోజు జమీందారు ఇబ్బంది పెడుతుందన్న. అవసరం లేకుండా పైసలు ఇచ్చి లేనప్పుడు ఇబ్బంది పెడతాడన్నా. నా ఎదురు తిరగనంత సేపు ఇలానే ఉంటుంది. ఏంది జమీందారికి ఎదురు తిరగడమా? మనతో అయితే అదే. ఎదురు తిరగకపోతే బెదిరించడం రాజ్యం అవుతుంది. మరి ఏం చేద్దాం? సరే మీ పనులు అయితే మీరు చూసుకోపోయి వాళ్ళ సంగతి అయితే తర్వాత చూద్దాం. అదేంటి నాన్న, జమీందారు చేసేది తప్పేగా.
తప్పును తప్పు అని చెప్తే సరిపోదు కదా. తప్పును తప్పు అని చెప్పాలన్నా, నిజాన్ని నిజమని చెప్పాలన్నా అయితే డబ్బాని ఉండాలి, లేకపోతే పరపటాన్ని ఉండాలి. ఈ రెండు లేని వారికి ఎప్పటికీ న్యాయం దొరకదు. ఉంటాయి గడకరారి అరే మల్లేష్ అయ్యా, పంట అయిపోయింది, పైసలు ఎప్పుడు ఇస్తావురా? అయ్యా సార్ పంట ఏమన్నా అయ్యా, మళ్ళా సార్ పంటకి ఇస్తా అయ్యా. అరే ఇటువంటి మాటలు ఎన్నిసార్లు మాట్లాడుతున్నావురా? నువ్వు పైసలు ఇస్తలేవు, పైసలు ఇవ్వకపోతే నీ భూమి జప్తు చేస్తా. అరే జమీందార్కి ఎదురు చెప్తావా? అరే వసువా, వాడు పైసలు కట్టేదాకా వాడి బిడ్డని తీసుకొచ్చి బందెట్లు ఉండవు. అరే నీ బిడ్డ కావాలంటే పొలం ఉన్న రాసి పైసలన్నీ రావచ్చు. నువ్వెప్పటికైనా నా దగ్గరికి వస్తావు. వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పోతున్నావా? వెళ్ళిపో. రే నీకు పంట చేతికి వచ్చింది, నువ్వు పైసలు ఎప్పుడు ఇస్తావురా? అయ్యా పంట అయితే చేతికి వచ్చింది, కానీ గిట్టుబాటు ధరలు ఎక్కడే అయ్యా, మొత్తం నష్టాలే కదా అయ్యా మిగిలింది. అరే నీ పండుగలకు నీకు భార్యకు చీరలు వస్తాయి, నీ కొడుకులకు బట్టలు వస్తాయి, తాగుడుకు వస్తుంది, ఇంటికి వస్తుంది, నాకు పైసలు ఎప్పుడు ఇస్తారా? పంట చేతికి రాలే అయ్యా. అయ్యా వచ్చినా ఇస్తాం అయ్యా. అయ్యా పంట చేతికి రాలే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు? చంపుతావా? సంపు. మనం ఇలాగే ఉంటే రోజు రోజు మన ఆగడాలు పెరుగుతూ ఉంటాయి. ఏం మాట్లాడతాను? వీళ్ళని చూసినావు కదా, వాళ్ళకి ఎదురు మాట్లాడినందుకే వీళ్ళు కూతురు తీసుకపోయారు, వీళ్ళు రెక్కడ అరికిరు. అలాంటిది జమీందారికి ఎదురెళ్ళి మనం బతకగలుగుతావా? మన పాలనతో ఉంటావా? అయినా ఇదంతా నీ వల్లనే. భూములు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పానాలే పోతే అట్లానే నీ లెక్క పిరుకోలేక చస్తు బతుకోవడం నా వల్ల కాదు.
మన గురించి ఏమనుకుంటున్నారా? అయ్యా అది ఎందుకు అనుమానం పడుతున్నావురా? చెప్పు. అయ్యా మీరు వాని కూతురు ఎత్తుకపోయారు, వాని చేతులు నరికిచ్చారు. చేపించిన మీకంటే ఊరందరి దృష్టిలో ఆ బసన మీద కోపం బాగుందయ్యా. అరే ఏం చేద్దాంరా? అయ్యా నీ చెప్తే నీకు నచ్చకపోవచ్చు. రే మరి ఏమంటావురా? ఆ బసవాన్ని చంపేద్దామయ్యా. అదేదో నువ్విచ్చే బస్వానికి తెలియకుండా చేసి. సరే ఆ బస్వాడు ఇదివరకే మరొక గుర్తుంచుకొని కొన్ని పరిస్థితులు మనకు కఠినంగా ఉండవచ్చు, అంత మాత్రాన చెడు మార్గాన్ని ఎంచుకోవడం తప్పు. అరే నువ్వు మాతో ఆడకురా. ఎందుకురా? ఎందుకంటే మీ నాన్న మంచిగా రాదురా, అందుకే మీ నాన్న చంపేసి. అందుకే నువ్వు మాతో ఆడకురా. అరే నేను ఆడతారా? నేను ఆడతారా? ఎవర్రా గిరే కూర్చున్నావు? తక్కువ గిక్కున్నా ఇక్కడికి వెళ్ళినా అన్నం తినేనా? ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి అన్నం వస్తున్నావు అని అనుకోడు. ఆడలేదు పాలేదు. నువ్వు మారినంత మాత్రాన ఈ ఊరి జనం మారరు.
బ్రతికే ఉంటుంది. వాడు చావాలన్న మీ ఆశ కన్నా ఈ ఊరి మీద ప్రతీకారం తీసుకోవాలన్న వాడి కోరిక బలమైనది. వాడు చనిపోలేదా? లేదు. వాడు చేసిన క్షుద్రపూల శక్తి వలన వాడి చావు వాడి ముందే తెలిసిపోయింది. ఎప్పుడైతే అమ్మవారు వాడిని చంపిందో వాడి శరీరం నుండి వేరైన ఆత్మే శుద్ధ పూజలతో చేసినటువంటి నిమ్మకాయలకు ప్రవేశించింది. మంచికి చెడుకు తేడా తెలియని అమావాస్య ఆదివారం రోజు పుట్టిన వాడి కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని ఆ వ్యక్తి నిమ్మకాయ తొక్కిన వెంటనే వాడి శరీరంలోకి ప్రవేశించింది. ఇప్పుడు వాడిని ఎదుర్కోవడం ఎలా? మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తా. నీ అబ్బా ఈ మంత్రగారు సచ్చింది అనుకుంటే ఇంకోటి శరీరం పోడేంది, రాత్రి పగలు తిరుగుడేంద్రా మనకు. ఏమైందిరా? మళ్ళీ గద్దలే. ఆ గద్దలు వచ్చి నీ నడు ఎవా అడిగేది ఎవరు మీరు? ఎవరయ్యా? ఎవరు 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 సప్పయ్యారు? మళ్ళీ సమయానికి వచ్చినామన్నా. విని తీసుకొని వెళ్ళిపోదాం పాది. నీ చావుతో ఈ రోజు నుండి ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. నన్ను చంపినంత మాత్రాన మిమ్మల్ని ఈ ఊరిని వాడు చంపకుండా వదిలేస్తాడా? అంటే వీడు అసలు కాదా కొసరోడా? అరే నాకు భయం అవుతుందిరా. అరే బాబా మరి ఇట్లా అన్నట్టు నువ్వుతో మండపోయినవరా ఇంట్లో? ఎందుకు వచ్చినవరా పిలిపించినాడా? వాడి చూపు ఈ ఊరు నాశనం వైపే. వాడు వేసే ప్రతి అడుగు మీ చావు కొరకే. అరే వాడు కిరోసిన్ పోసి తగలబెట్టండి రా. మీరు నన్ను చంపేస్తారన్న భయంతో కాదు, మీ మీద చాలితో చెప్తున్నా. వాడు చేసే ఈ చివరి క్షుద్ర పూజ పూర్తయితే మానవ శక్తి కదా ఆ దైవశక్తి కూడా వాడిని ఆపలేదు.
ఏమైందిరా అసలు? అలా ఇన్ని రోజులు చెతికే మనం ఇవ్వను కానీ ఆ బస్సు నేనే. అన్న మీరు పెద్ద మనిషిని తీసుకుపోయి అమ్మవారికి బోనాలు చేయండి. నేను కొంతమందిని తీసుకొని పోయి వానికి ఎదురెళ్తా. అన్నా వాడితో పోరాడి మనం బతకగలమా? పోరాడిన సత్తం పోరాడకున్న సత్తం, అదేదో పోరాడే సత్తం రా. ఏం చేసినా నా మనసు అని తెలియకుండా చెయ్యి. నువ్వే కష్టాల్లో ఉన్నా ఆఖరికి నీకోసం నా ప్రాణాలనే ఇస్తా, మాటిస్తున్నా.